నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా నుంచి పోటీ చేస్తున్న మన అభ్యర్థులను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. సీఎం జగన్. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలను బంద్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఏర్పడడం మంచి పరిణామం. మెగాస్టార్ చిరంజీవి. పరుగుల సునామీ, ఢిల్లీ క్యాపిటలైజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బద్దలుకున్న రికార్డుల లిస్ట్ ఇదే. అనకాపల్లి జిల్లా నుంచి పోటీ చేసిన మన పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడిని, మీ లోకల్ని బీసీ వర్గాలకు చెందిన అన్నను ముత్యాల నాయుడును మీలో ఒకడిని మీ అభ్యర్థిగా, మన అభ్యర్థిగా ముత్యాల నాయుడును ఎంపీగా నిలబెడతా ఉన్నాము. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. డిప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ క్యాబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నర్సీపట్నం నుంచి గణేష్ నిలబెడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం పూర్తిగా నాకుంది. మీ చల్లని దీవెనలు గణేష్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. అనకాపల్లి నుంచి భరత్ నిలబెడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ఆరాటపడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు భరత్పై ఉంచి ఈ యువకుడిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. చోడవరం నుంచి ధర్మశ్రీ అన్న నిలబెడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెందుర్తి నుంచి అదీప్ నిలబెడతా ఉన్నాడు. పొట్టివాడైనా గట్టివాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి మనసు కూడా ఉంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అదీప్పై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ వేడుకుంటా ఉన్నాను. పాయికరావుపేట నుంచి జోగులను నిలబెడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మనసు మాత్రం వెన్నే అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. యలమంచిలి నుంచి కన్నబాబును నిలబెడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు. కొద్దిగా అప్పుడప్పుడు మాటలు కటువుగా ఉన్న మనసు మాత్రం వెన్నే. కన్నబాబు అన్నపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మాడుగుల నుంచి నా చెల్లెలు అనురాధమ్మ నిలబెడతా ఉంది. మంచి చేస్తుంది, మంచి చేయడానికి ముందుకొచ్చింది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉన్నా, తెలియకపోయినా, మన గుర్తు ఫ్యాను. అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క. అక్కడున్న చెల్లెమ్మలు, అక్కలు, మన గుర్తు ఫ్యాన్ అక్క. చెల్లెమ్మ అక్కడమ్మ, మన గుర్తు ఫ్యాన్ తల్లి. అన్న, మన గుర్తు ఫ్యాను, మన గుర్తు ఫ్యాన్ అన్నా. మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు
సింక్లోనే ఉండాలి. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలను బంద్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావు మాధవనేని హెచ్చరించారు. ఇందిరమ్మ మెదక్కి గెలిచింది 1980లో. కాబట్టి 1980లో గెలిచిన ఇందిరమ్మ మెదక్కి క్రిసాడి తెచ్చింది అనేది ఎంతవరకు నిజం అనేది రాష్ట్ర ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి. బిహెచ్ఎల్ ఇందిరమ్మ తెచ్చింది. బిహెచ్ఎల్ 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించబడినటువంటి సంస్థ. అంతర్జాతీయ పరిశోధనా సంస్థ, వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ పటాన్చెరులో పుట్టింది 1972లో రేవంత్ రెడ్డి గారు. ఐడిపిఎల్ అన్నారు మీరు. ఐడిపిఎల్ కి మా మెదక్ జిల్లాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు. ఐడిపిఎల్ కమ్స్ అండర్ కూకట్పల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సార్. దానికి మా మెతుకు సీమకు సంబంధం లేదు సార్. బీడీఎల్ అన్నారు సార్. బీడీఎల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1970. బీడీఎల్ పుట్టింది 1970లో, ఇక్రిసాట్ పుట్టింది 1972లో, బిహెచ్ఎల్ పుట్టింది 1964లో. వీటికి వేటికి కూడా ఇందిరమ్మ మెదక్ పార్లమెంటుకు పోటీ చేయడానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి మొట్టమొదటి పెద్ద అబద్ధం ఏంటంటే ఇందిరమ్మ గెలిచినాక మెదక్కు కంపెనీలు వచ్చినాయి, మెదక్కు కంపెనీలు వస్తే కొలువులు వచ్చినాయి, ఆ కొలువుల ఆంధ్ర వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల బీహార్ వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల ఒడిశా వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చిర్రు, అందరికీ అన్నం పెట్టింది మెతుకు సీమ అన్నారు. అందరికీ అన్నం పెట్టింది కాబట్టి అది మెదకు కాదు, మెతుకు సీమ అని ప్రసిద్ధిగాంచింది. మీ వల్లనో ఇందిరమ్మ వల్లనో దానికి ఆ పేరు రాలేదు. మెతుకు సీమనే. ఎవరు పొట్ట చేత పట్టుకొని మా జిల్లాకు వచ్చినా అన్నం పెట్టినాం కాబట్టి మా జిల్లా పేరు మెతుకు సీమ రేవంత్ రెడ్డి గారు. అందుకని దయచేసి ఇందిరమ్మ ఇయ్యని కంపెనీలన్నీ ఇందిరమ్మ ఇచ్చిందని, ఇందిరమ్మ వచ్చినాకనే కంపెనీలు వచ్చినాయని, ఇందిరమ్మ వచ్చినాకనే మెదక్ జిల్లా లోపల పారిశ్రామీకరణ మొదలైందని మీరు చెప్పినటువంటి మాట దయించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడడం సమంజసం కాదేమో ఒకసారి ఆలోచించండి దయచేసి. ఇకపోతే వారు మాట్లాడినటువంటి పలు అంశాలు. రఘునందన్ దుబ్బాక్ ఏం చేసిండు, 10 ఏళ్లలో నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండు, మా ఇందిరమ్మ ఇన్ని కంపెనీలు ఇచ్చిందని చెప్పిండు. ఈ కంపెనీలు ఏవి ఇందిరమ్మ ఇయ్యలేదని నేను చాలా స్పష్టంగా మా మెదక్ జిల్లా ప్రజానికానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండో చెప్పాలి రఘునందన్ అన్నాడు. రేవంత్ రెడ్డి గారు వింటున్నారా? వినకపోతే మా ఎస్బీ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు వినిపించాలి సార్కి. ఇందిరమ్మ 1980లో నన్ను గెలిపిస్తే మెదక్కి రైలు ఇస్తా అని చెప్పిపోయింది ఇందిరమ్మ. రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు. 2022వ సంవత్సరంలో గౌరవనీయులు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా రఘునందన్ రావు దుబ్బాక్ ఎమ్మెల్యేగా మెదక్ రైల్వే స్టేషన్ని ప్రారంభోత్సవం చేసినాం. కాబట్టి మీ ఇందిరమ్మ 44 సంవత్సరాల క్రితం కన్న కళని నెరవేర్చిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. లేదా నరేంద్ర మోడీ గారు మెదక్ ఏం చేసిరంటే 4 ముక్కలలో ఏం చేసినామో మేము సమాధానం చెప్తాం. మీ అధికారులను అడిగి నిజాలు ఉన్నాయో అబద్ధాలు ఉన్నాయో తెలుసుకోండి. నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు శిలాఫలకం వేస్తే, 2016లో శిలాఫలకం వేస్తే 2023 వరకే గజ్వేల్ రైలు వచ్చింది, సిద్దిపేటకు రైలు వచ్చింది, 2 రైల్వే స్టేషన్లు కట్టినాం. నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిని మెదక్ జిల్లా ప్రజలకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకెక్కడ కాదు. అన్న నేను నువ్వు చెప్పినట్టు అబద్ధాలు చెప్తలేను. బిహెచ్ఎల్ మేమే తెచ్చినాం, ఇక్రిసాట్ మేమే తెచ్చినాం, ఐడిపిఎల్ మేమే తెచ్చినాం, బీడీఎల్ మేమే తెచ్చినామని మీరు దేని కంపెనీలని మీరు క్లెయిమ్ చేసుకుంటారు. కానీ అన్న నేను ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమికి ఏర్పడడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. తమ తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నారన్నారు. అనకాపల్లి లోక్సభ ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడారు. సీఎం రమేష్, పంచకర్ల రమేష్ లను గెలిపించాలని ఓటర్లను చిరంజీవి కోరారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణంగా చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం అందరూ మంచి కూటమిగా ఏర్పడ్డారు. ఇది శుభ పరిణామం అన్నారు. సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రుడు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ నాకు కావలసిన ఇద్దరు అనకాపల్లి లోక్సభ పరిధిలోనే పోటీ చేస్తున్నారు. ఒకరు ఎంపీ అభ్యర్థిగా, ఇంకొకరు పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇద్దరు మంచి వాళ్ళే కాకుండా సమర్థులు, నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడతారు. ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది అని అన్నారు. ఐపీఎల్ 2024 ఎడిషన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్తగా కనిపిస్తుంది. ప్రత్యర్థి జట్లకు సన్ రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు.
4 సిక్సర్లతో మైదానంలో మోతెక్కిస్తున్నారు. ఈ సీజన్ లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్లను నమోదు చేసిన ఆ జట్టు తాజాగా మరో భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తొలి బ్యాటింగ్ చేసి 266 భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పరుగుల సునామీ సృష్టించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ 67 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలయ్యాయి. పవర్ ప్లే లో అత్యధిక స్కోర్ గత మ్యాచ్ లో 39 బంతుల్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో 32 బంతుల్లోనే 89 పరుగులు బాదాడు. యువ సంచలనం అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 46 పరుగులు కొట్టాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు కేవలం 38 బంతుల్లోనే 131 పరుగులు జోడించారు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో పవర్ ప్లే లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ను నిలిపారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఎల్ నగర్ అర్ధరాత్రి అతి వేగంతో కరెంటు పోల్ ని ఢీకొన్న కారు, 2కి గాయాలు. 108లో ఆసుపత్రికి తరలించిన స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో జరిగిందా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మళ్ళీ ఆన్ చేస్తాను కరెంట్ ఆన్ చేసి చెక్ చేస్తాను మీరు పెట్టిరు. ఎంత ఎక్సలేటర్ వస్తాడో 100నే వస్తుందన్నా. 150 ఎడలేస్తుంది బండి లేదు. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు ఆలయ ధర్మకర్త శివకుమార్ మరియు నిర్వాహకులు రాజప్ప ఆధ్వర్యంలో పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం వేద పండితులతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవారి పేరు మీద కానుకలుగా చెల్లించిన భక్తులు అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు. శ్రీ జగన్న బసవని రంగమాంబ బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతున్నది. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని
మంచిగా పక్కడోపా ఇప్పుడు అందరం రేపా వీడియో రైతులకు సాగునీరు తాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని, మెదక్కు 3 జిల్లాలు ఇచ్చి 3 మెడికల్ కాలేజీలు 2 యూనివర్సిటీలు ఇచ్చి అభివృద్ధిలో ముందు స్థానంలో నిలిపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ఇప్పుడు జిల్లాలు ఎక్కువయ్యాయని, మెదక్ జిల్లాను తీసివేస్తానని అనడం సరికాదని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో విలువలు కోల్పోతున్నాడని, గత అసెంబ్లీ ఎన్నికల్లో పిట్టల దొరలా మాట్లాడుతూ ప్రజలను మోసం చేశాడని, ఇప్పుడు మోసం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులను తీసుకొని వారికి ఎంపీ టికెట్ ఇస్తున్నారని మండిపడ్డారు. బీసీలను, మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిందంటే, నిధులన్నీ మెదక్కేనా, నిధులన్నీ సిద్దిపేటకేనా, గజ్వేల్కే అని మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఈరోజు మెదక్లో ఏం మాట్లాడుతున్నాడు? తుపాకీ రాముని లెక్క. మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధి జరగలేదట. ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది ఏమున్నది? మెదక్ను జిల్లా చేయాలని, మెదక్కు రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ కానీ తర్వాత నీ తెలుగుదేశం కానీ ఎన్నడూ పట్టించుకోలేదు. ఇవాళ ప్రజల కలలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చాం. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాలు అయినాయంటే అది కేసీఆర్ వల్ల జరిగింది. నీ కాంగ్రెస్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. 40 ఏళ్ల పోరాటం మెదక్ జిల్లా కావాలని, సిద్దిపేట జిల్లా కావాలని, సంగారెడ్డి జిల్లా కావాలని ఈ ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తూ ఇవాళ 3 జిల్లాలు చేసింది కేసీఆర్. 3 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్. ఈ కరువు జిల్లాకు త్రాగునీరు ఇచ్చింది, సాగునీరు ఇచ్చింది కేసీఆర్. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి రిజర్వాయర్లను కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆర్. 2 యూనివర్సిటీలను ఇచ్చింది కూడా ఈ ప్రాంతానికి కేసీఆర్. మెదక్లోని గణపురం ఆనకట్టను ఆధునీకరించింది కేసీఆర్. మంజీరా మీద గత ప్రభుత్వాలు ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టకపోతే
నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా హల్దీ, మంజీరాల మీద పదుల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి వేలాది ఎకరాలకు సాగునీరు అందించింది కేసీఆర్. ఇవాళ సిద్దిపేటకు రైలు వచ్చినా, మెదక్కు రైలు వచ్చినా అది కేసీఆర్ ఘనత. నువ్వు ఏం జరిగింది అంటే నీకు అయితే ఉద్దేశపూర్వకంగా ఫ్రస్ట్రేషన్లో మా మీద బుర్ర జల్లి అయితే కావచ్చు, లేదంటే నువ్వు కళ్ళన్న పెద్దగా చేసుకొని చూడు, లేదంటే నువ్వు రా నేను చూపిస్తాను ఏం జరిగిందో. ప్రజల్ని అడుగుదాం, ప్రజల దగ్గరికి పోయి నీ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో, కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో నీకు. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రను విశాఖలో విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అశేష జనవాహిని మధ్య సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర ఆదివారం మధ్యాహ్నం వేపగుంటలో ప్రవేశించి గోపాలపట్నం బంకో, ఎన్ఏడి, కాంచరపాలెం మెట్టు, రైల్వే న్యూ కాలనీ, దొండపర్తి, మహారాణి పార్లర్, సత్యం జంక్షన్, ఎంవిపి కాలనీ, మధురవాడ ప్రాంతాల మీదుగా శ్రీకాకుళం వెళ్తుంది. కంచరపాలెం మెట్టు 3:45కి రైల్వే న్యూ కాలనీ జంక్షన్, 4 o'clockకి దొండపర్తి జంక్షన్, 4:15కి మహారాణి పార్లర్, 4:30కి సత్యం జంక్షన్ దగ్గర ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి బస్సు యాత్రని అభివృద్ధిని కోరుకునేవారు, కాంక్షించేవారు మీడియా మిత్రులు కూడా నేను చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మీ ద్వారా విస్తృతంగా ఈ బస్సు యాత్ర గురించి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన కట్టుబడి ఉన్న తీరుని కూడా తెలియజేసి రేపు బస్సు యాత్రని విజయవంతమయ్యే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మీడియా మిత్రులందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ, సిద్ధం అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఎన్నికల సంకారం పూరించిన దానికి సంబంధించి అది ఒక క్రమ పద్ధతిలో పక్కా ప్రణాళికతో జరుగుతూ ఉంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫస్ట్ సిద్ధం సభకు సంబంధించి మొట్టమొదటి సభ విశాఖపట్నం పార్లమెంట్లోనే నిర్వహించడం జరిగింది. కాబట్టి ఏదైతే విశాఖపట్నం, ఏలూరు, అదేవిధంగా గుంటూరు, గతంలో అనంతపురం 4 పార్లమెంట్లలో సిద్ధం సభ మొదటి విడతలో జరగడం జరిగింది. మిగతా 21 పార్లమెంట్లోని కూడా ఇప్పుడు ఇడుపులపాయలో స్టార్ట్ చేసి కడప పార్లమెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి రేపు శ్రీకాకుళం పార్లమెంట్లో జరుగుతోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. సిద్ధం సంబంధించి మేమంతా సిద్ధం కావచ్చు ఒకే ప్యాటర్న్లో జరుగుతున్న సమావేశాలు ఇవన్నీ కూడా క్యాడర్ని, ప్రజల్ని కూడా ఎన్నికలు సమాయత్తం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ని, చేసిన మంచిని, చేయబోయే అభివృద్ధిని, చేయబోయే సంక్షేమాన్ని వివరిస్తూ, కాబట్టి విశాఖపట్నానికి సంబంధించి మా అభ్యర్థన మేరకు, వాస్తవానికైతే విశాఖపట్నం అనేది ప్రోగ్రాం ఆల్రెడీ గతంలో అయింది. మా అందరి అభ్యర్థన మేరకు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశ చరిత్రలోనే ఏ యాత్ర కూడా, ఏ రోడ్ షో కూడా విజయవంతమైన విధంగా ఈరోజు విజయవంతమైంది మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర. అందులో భాగంగా మేమందరం కూడా అభ్యర్థన మేరకు రేపు సిటీలో ప్రవేశిస్తున్నారు. మీటింగ్ సంబంధించి ఆల్రెడీ మీటింగ్ అయ్యింది. భీమిలి నియోజకవర్గంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న 7 పార్లమెంట్కి సంబంధించి మేమందరం కూడా ఇక్కడ అభిమానులు, నాయకులు పార్టిసిపేట్ చేసి లక్షలాది మందితో మేము సిద్ధం సభ అనేది భీమిలి కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ జరగడం జరిగింది. కాబట్టి సమయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నికల ప్రచారంలో సంబంధించి ఇంకా 24 రోజులు మాత్రమే మనకి 20 రోజులు మాత్రమే ప్రసారానికి మన సమయం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా పార్లమెంట్ ఏదైతే పార్లమెంట్లో సమావేశాలు జరగలేదో ఆ పార్లమెంట్లోనే మీటింగ్స్ జరుగుతాయి. రెండోది మళ్ళీ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా నుంచి పోటీ చేస్తున్న మన అభ్యర్థులను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. సీఎం జగన్. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలను బంద్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడడం మంచి పరిణామం. మెగాస్టార్ చిరంజీవి. పరుగుల సునామీ, ఢిల్లీ క్యాపిటలైజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ బద్దలుకున్న రికార్డుల లిస్ట్ ఇదే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.